ఆకాశంలో ఒక వింతైన తెల్లటి కాంతి మెరుస్తుంది. ఆ వెంటనే చెవులను బద్దలు కొట్టే ఒక భారీ పేలుడు. ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని దృశ్యం కాదు, ఇది నేటి వాస్తవం. ఇరాన్ రాజధాని టెహరాన్ రాత్రులు ఇప్పుడు నిద్ర కోసం కాదు, భయానికి మారుపేరుగా మారాయి. గోడలకు పగుళ్ళు వచ్చాయి. ప్రతి మనిషి కళ్ళలో ఒకటే ప్రశ్నే, రేపటి సూర్యోదయాన్ని తాము చూడగలమా అని. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య మొదలైన ఈ భయంకరమైన యుద్ధానికి కేవలం 10 రోజులు మాత్రమే అయింది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు మనం గ్రోకు, మెటై, ఆర్టోవిస్క్ అలాగే VO3ని ఎలా మనం ఆటోమేట్ చేసుకోవాలో చూసాం కదా. బట్ ఫస్ట్ టైం మనం ఒక హై క్వాలిటీ వీడియోస్ని ఆటోమేట్ చేసి ఎలా చేసుకోవాలో చెప్తాను. దీంట్లో మనం నోట్బుక్ LLM అలాగే విస్క్ అలాగే మెటై లేక గ్రోక్ అయితే ఈ చేస్తున్నాం అనమాట. మెయిన్లీ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసే నోట్బుక్ LLMతో మనం టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం, ఒక మంచి నేరేషన్ క్రియేట్ చేసుకోవడం. సో చాలా సింపుల్ అయిపోతుంది అనమాట దాంతో. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి మనం ఒక పవర్ఫుల్ నేరేషన్ అలాగే ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఫాలో అయ్యారనుకోండి, మీరు చాలా సింపుల్గా ఒక హై క్వాలిటీ డాక్యుమెంటరీ కానీ లేకుంటే స్టోరీ టెల్లింగ్ వీడియోస్ కానీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట విత్ ఆటోమేషన్తో పాటు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్కి రీచ్ అయితే నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఈ వీడియోలో ఓన్లీ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి నోట్బుక్ LLM, సెకండ్ వన్ ChatGPT. నోట్బుక్ LLMలో మనమైతే ఒక శాంపుల్ యూట్యూబ్ వీడియోస్ లింక్స్ ఇచ్చి మనమైతే ఒక నేరేషన్ క్రియేట్ చేయబోతున్నాం. చాలా సింపుల్గా చెప్తాను. నోట్బుక్ LLM కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ జాగ్రత్తగా వినండి. సెకండ్ వన్ ChatGPT వచ్చేసి మనం నేరేషన్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో నోట్బుక్ LLMలో దానికి ఇమేజ్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం అనమాట. తర్వాత మనం ఫైనల్గా వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది టోటల్గా వర్క్ ఫ్లో. ఇప్పుడు మనం నోట్బుక్ LLMలో ఎలా నేరేషన్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో గైస్, మనం ఇప్పుడు నోట్బుక్ LLMకి వెళ్తున్నాం. సో నోట్బుక్ LLM ఎందుకంటే, సపోజ్ కొన్ని లింక్స్ మనం ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ అనుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు మనకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ US దగ్గర మనకు వార్ జరుగుతుంది కదా. ఆ టాపిక్ మీద ఒక ఎగ్జాంపుల్గా మీకు వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం అనమాట. దానికోసం నోట్బుక్ LLMకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లో ఉంటాయి కదా లింక్స్, ఇంపార్టెంట్ వీడియోస్ ఉంటాయి కదా. దాన్ని మనం లింక్స్ రెఫరెన్స్గా ఇచ్చి మనం ఒక కంప్లీట్ ఒక ప్యారన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మన వీడియో కోసం. అదే మీరు మాన్యువల్గా వెళ్ళి వారి గురించి తెలుసుకొని వీడియో చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఆల్మోస్ట్ మనకు హాఫ్ డే పైనే పడుతుంది. బట్ మనకు నోట్బుక్ వెళ్ళడం ద్వారా ఇంపార్టెంట్ యూట్యూబ్ లింక్స్ ఇచ్చామనుకోండి, మనకు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా బాగా అట్రాక్ట్ అయ్యేలా మనకు ఒక ప్యారన్ అయితే ఇస్తుంది అనమాట. ఆ ప్యారతో మనం ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజ్ ప్రాంప్ట్‌కి సెపరేట్ ఉంది. ప్రెజెంట్ మనం ఇక్కడ ఓన్లీ మనం లింక్స్ ఇచ్చి మన టాపిక్‌ని అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ మీకు నోట్బుక్ LLMకి వెళ్తేనే న్యూ ప్రాజెక్ట్ అని కొడతారు కదా. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ ఉంటుంది, వెబ్‌సైట్స్, డ్రైవ్, కాపీ టెక్స్ట్ అని ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఒక శాంపుల్ ఉందనుకోండి, ఏదైనా వెబ్‌సైట్‌లో తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ ప్రెజెంట్ యూట్యూబ్ నుండి లింక్స్ అయితే పెడుతున్నాం అనమాట. నేనైతే వెబ్‌సైట్స్ అని కొడుతున్నా. ఇక్కడ పేస్ట్ లింక్స్ అని చూసారా. సో ఇప్పుడు మనం యూట్యూబ్కి వెళ్తున్నాం. యూట్యూబ్కి వెళ్ళి ఇక్కడ సో ఇరాన్ ఇజ్రాయెల్ US వార్ అని కొడుతున్నాం. సో వార్ అని కొడితే దీంట్లో లైవ్ కాకుండా నార్మల్ వీడియోస్ ఉంటాయి కదా, కొన్ని పాపులర్ ఛానల్స్ అలాగే కొంతమంది పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటాయి కదా, వాళ్ళు చేసిన వీడియోస్ని మీరు ఎగ్జాంపుల్గా కాపీ చేసుకోండి. నేను ప్రెజెంట్ సో లైవ్ కాకుండా నార్మల్గా ఒక స్టోరీ ఉండైతే చేసుకోండి. ఇది కొంచెం బెటర్గా ఉంది. షేర్ కొట్టి కాపీ కొడుతున్నా. కాపీ కొట్టి నోట్బుక్ వెళ్ళడానికి వచ్చి పేస్ట్ చేయాలి. ఇలా మీకు ఎన్ని లింక్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఇంకొక 3 ఇస్తాను, ఎందుకంటే మనకు చాలా బాగుండాలి కాబట్టి. సో ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది. 11 అవర్స్ మనకు అవసరం లేదు, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది మనకు. మనం వీడియోస్ లింక్స్ అయితే కాపీ చేసుకొని పేస్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్సర్ట్ ఆప్షన్ ఉందా ఇక్కడ, ఇన్సర్ట్ కొట్టండి. ఇన్సర్ట్ కొడితే ఆ 4 వీడియోస్లో మన కంటెంట్ ఏది ఉందో సమ్మరైజ్ చేసుకొని మొత్తం అంటే గ్రాప్ చేసుకొని కంటెంట్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అది మనకి ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. మనం 4 ఇచ్చాం కదా. సో దాంట్లో మనకు ఫైనల్గా ఒక సమ్మరీ పేరు అయితే ఇస్తుంది. దాంట్లో మెయిన్ టాపిక్స్ ఏమున్నాయి, ఏం డిస్కస్ చేశారు, ఎవ్రీథింగ్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ సింపుల్గా చెప్తా ఏంటంటే, ఇక్కడ సేవ్ టు నోట్ ఆప్షన్ ఉందా, సేవ్ టు నోట్ కొట్టండి. సేవ్ టు నోట్ కొడితే మీకు రైట్ సైడ్లో ఇక్కడ ఒక నోట్ అనేది క్రియేట్ అయిపోతుంది చూసారా. ఈ నోట్ దగ్గర 3 డాట్స్ ఆప్షన్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. కన్వర్ట్ టు షోర్స్ అని ఉందా. సో కన్వర్ట్ టు షోర్స్ కొడితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వీడియో లింక్స్ ఇది ఏవైతే ఇచ్చామో అక్కడైతే యాడ్ అయిపోతుంది అనమాట.
సో, యాడ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి సేవ్ టు నోట్ కొట్టండి. ఇక్కడ 3 డాట్స్ కొట్టి కన్వర్ట్ టు షోర్స్ అయిపోయిందింక. నెక్స్టు నేనొక డాక్యుమెంట్ మీకు కింద ప్రొవైడ్ చేస్తాననమాట. ఈ డాక్యుమెంట్ మీకు కన్‌ఫ్యూజన్ ఏముండదు. జస్ట్ మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఎందుకంటే పేస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్స్ మనకు రావడానికనమాట. మనం వీడియో చేసుకోవడానికి. ఇక్కడ నోట్‌బుక్ ఎల్ఎల్ఎం ప్రాంప్ట్ అని ఉందా? ఈ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకోండి. ఇక్కడ మీకు మొత్తం 2 ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ మనకు నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో పేస్ట్ చేసేదొకటి, ఇంకొకటి చాట్‌జీపీటీలో ఓన్లీ 2నే ఉంటాయి. ఫస్ట్‌ది మనకు నేరేషన్ క్రియేట్ చేసుకోవడానికి నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో, ఇంకొకటి ఇమేజ్ ప్రాంప్ట్ లైక్ మనకు విజువల్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ ఉంది కదా! అది చాట్‌జీపీటీలో క్రియేట్ చేసుకోవడానికి. సింపుల్ అనమాట. 2 ఉంటాయి. ఫస్ట్ మనకు నోట్‌బుక్ ఎల్ఎల్ఎం పేస్ట్ చేస్తాము. సేవ్ టు నోట్ కొడతాం. ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. దీంట్లో చిన్న చేంజెస్ ఉన్నాయన్నమాట. మీ టాపిక్ ఏంటి అది ఇవ్వాలి మనం. సో, మన టాపిక్ ఏంటి ఓన్లీ 2 చేంజెసెస్ అనమాట. మన టాపిక్ ఏంది? సో, వార్ ఇన్ యూఎస్. యూఎస్ అని ఇచ్చాను గదా! సో, నెక్స్ట్ మన కిందకొచ్చేసరికి మనకు ఎంత డ్యూరేషన్ ఉండాలి వీడియో? నేను ప్రెజెంట్ 5 మినిట్స్ ఇస్తున్నా. సపోజ్ మీరు 20 మినిట్స్ అనుకోండి. 20 మినిట్స్ అని మెన్షన్ చేయండి. అంతకు తగినట్టు మనకైతే నేరేషన్ అనేది మనకు సజెస్ట్ చేస్తుంది నోట్‌బుక్ ఎల్ఎల్ఎం. ఇంకా అంతా ఓకే. ఇంకేం చేంజెస్ చేయకండి. జనరేట్ కొట్టండి. మీకు కింద డిస్క్రిప్షన్‌లో డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు దాన్నెళ్లి జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. జస్ట్ హెడ్డింగు మీకెంత లెంత్ కావాలో అది మీరు చేంజెస్ చేసుకొని కొట్టండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 30 సెకండ్స్ అలా టైం తీసుకొని మనకైతే ఒక నేరేషన్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. దాంతో మనం ఇమేజ్ ప్రాంప్ట్స్, వీడియో ప్రాంప్ట్స్, వాయిస్ ఓవర్ మొత్తం క్రియేట్ చేసుకొని ఒక ఆటోమేట్‌తో ఒక కంప్లీట్ వీడియో చేయొచ్చు. 100% మోనిటైజేషన్‌కైతే ఎలిజిబుల్ అవుతుంది. సో గైస్ చూసారా? మనకైతే తెలుగు పారాగ్రాఫ్ అయితే నేరేషన్ అయితే వచ్చేసింది గదా! చాలా సింపుల్ ఇంకా మీకు ఫస్ట్ టైమ్ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. బట్ 2 టైమ్స్ ఈ వీడియో చూసారంటే మీకు చాలా సింపుల్ అనిపోద్ది. ఇంతేనా అనుకుంటారు. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ టైమ్ నాకు కూడా కొంచెం ఆ ప్రాంప్ట్స్ అన్ని పే చేసేసరికి చాలా కన్‌ఫ్యూజన్ అనిపించింది. బట్ సెకండ్ టైమ్ నాకు కొంచెం ఒకసారి ట్రై చేసేసరికి మంచి అవుట్‌పుట్ తెలుగులో రావడం. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది చేసే కొద్దీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో మనకు పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? చాట్‌జీపీటీకెళ్ళాలి. మనకు నేరేషన్ అయితే రెడీ అయిపోయింది కదా! నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇమేజ్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ కావాలి. సో, దానికోసం చాట్‌జీపీటీకెళ్ళి మనమైతే ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పారాస్‌కి మనమైతే ఇమేజ్ అండ్ వీడియోస్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం అనమాట. విత్ చాట్‌జీపీటీ అలాగే గూగుల్ విస్క్ యూజ్ చేసి. ఫైనల్‌గా మనమైతే వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకుందాం. వన్స్ మనకు వీడియోస్ రెడీ అయిపోయాక. సో, నేనైతే చాట్‌జీపీటీకెళ్తున్నా. సో, నేరేషన్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఒకవేళ మీరు దాన్ని మాన్యువల్‌గా చేయాలంటే బుక్‌లో రాసుకోవాలి. ఎవ్రీథింగ్ రెడీ చేసుకోవాలి. దానికి మరి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా కష్టం గదా! బట్ ఇప్పుడు మీకు నోట్‌బుక్‌కెళ్ళడం ద్వారా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ మనం ఈ డాక్యుమెంట్‌కెళ్ళి చాట్‌జీపీటీది కాపీ చేసుకుంటున్నాం. సో, గుర్తుపెట్టుకోండి పైన మీకు నోట్‌బుక్‌కెళ్ళడంలో వీడియో టైటిల్ ఇస్తారు. అలాగే ఎన్ని మినిట్స్ కావాలో ఇస్తారు. సో, ఆ రెండే చేంజెస్ అనమాట. నెక్స్ట్ చాట్‌జీపీటీకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి దీంట్లో మీరు ఏమేమి చేంజెస్ చేయాలంటే చాలా సింపుల్ ఇంకా ఏముండదనమాట. కిందకొచ్చేసేయండి. ఒకే ఒక్క చేంజ్ ఉంటుందనమాట దీంట్లో. సో, ఇక్కడ మీకు ఎంటర్ ఫుల్ స్క్రిప్ట్ అని ఉందా? ఇక్కడ మీరు కాపీ చేసుకొని నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో మీరు చేసుకున్నారు గదా! ఎవ్రీథింగ్ టోటల్ మనకి నేరేషన్ అంతా కాపీ చేసుకొని, ఇక్కడ నేరేషన్‌ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జనరేట్ కొట్టాలి. నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో 2 చేంజెస్ ఉంటాయి. దీంట్లో ఒక్క చేంజెస్. మొత్తం 3 చేంజెస్‌తో మీరైతే ఇమేజ్ ప్రాంప్ట్స్, ఎవ్రీథింగ్ నేరేషన్, ఇమేజ్ ప్రాంప్ట్స్, విజువల్ ప్రాంప్ట్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకుంటారు విత్ వాయిస్ ఓవర్‌తో పాటు. నెక్స్ట్ మనం మనకు తెలిసిన విస్క్, మెటా లేకంటే గ్రోకు, VO3 ఇవన్నీ యూజ్ చేసుకొని మనమైతే కంప్లీట్‌గా చేసుకోవాలి. అది గూడా చూద్దాం. సో, మనకైతే ఎవ్రీథింగ్ రెడీ సెట్ అంటుంది. ఇలాంటి అవుట్‌పుట్స్‌తో వస్తుందని చెప్తుందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నోట్‌బుక్ ఎల్ఎల్ఎంకెళ్తున్నాం. ఫస్ట్ పేర మీరైతే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఒక్కొక్క పేరాతో మీరు క్రియేట్ చేసుకోవాలనమాట ఇమేజ్ ప్రాంప్ట్స్. అలాగే విజువల్ ప్రాంప్ట్. నేనేం చేస్తున్నా అంటే కాపీ చేసుకున్నా. సో, నెక్స్ట్ ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి పేరా 1 ఒకటే పేస్ట్ చేయండి. కొంచెం ఎక్కువ మీరు సెకండ్ పేరాలో దాన్ని కొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ చేయకండి. ఫస్ట్ పేరు ఎంతుందో దాన్ని బట్టే పేస్ట్ చేయండి. స్క్రిప్ట్ మనకి రెడీ అయిపోతుంది చూసారా? ఇక్కడ మీకు చూసారా? విస్క్ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది. గ్రోకొచ్చింది. సపోజ్ మీరు విస్క్ లేకుండా ఫ్లో చేసుకుంటారనుకుంటే అక్కడికెళ్ళి కూడా చేసుకోవచ్చు. నాట్ ఎన్ ఇష్యూ. సో, విస్క్‌లో ఏమంటే త్వరగా చేసుకోవచ్చు కాబట్టి నేను విస్క్ అయితే ప్రెజెంట్ మీకు సజెస్ట్ చేస్తున్నా. అలాగే గ్రోక్‌లో మీకు 480 పిక్సెలే సజెస్ట్ చేస్తుందంటే మీరు మెటా ఇలాకెళ్ళి చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఇమేజ్ కాపీ చేసుకున్నా. ఇక్కడ చూసారంటే మీకు వస్తూనే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం 5 మినిట్స్ వీడియో కదా! 5 మినిట్స్ వీడియో ఒక్క పారా మీకు 6 పారాస్ అనుకుంటే ఒక్క పారాకి ఆల్‌మోస్ట్ మనకు ఒక 15 ఇమేజెస్ దాకా వస్తాయన్నమాట. అదే మీరు ఒకేలా ఆటో విస్క్ అనేది మనకు
ఎక్స్‌టెన్షన్ ఉంది కదా! దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మీకు మాన్యువల్‌గా చూపిస్తున్నా. సో, మీరు ఆటో విస్క్ యూజ్ చేసి ఆటోమేటిక్‌గా ఎలా చేసుకోవాలో కూడా వీడియో చేశాను. మీకు కార్డ్స్‌లో యాడ్ చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా ఉంటుంది. అది కూడా రిఫర్ చేసుకోండి. సో, ప్రెజెంట్ నేను విస్క్‌కెళ్తున్నా. ఈ విస్క్ మనకు ఏప్రిల్ 30 దాకా అయితే అవైలబుల్ ఉంది. దాని తర్వాత మీరు గూగుల్ ఫ్లోలో చేసుకోవాలి. సో, ఎంటర్ టూల్ కొడుతున్నా. ఎంటర్ టూల్ కొట్టి ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకుంటున్నాం. సో, ఇది మనకి ఫస్ట్ వన్ కదా! కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి మనకు యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని మనకు యూట్యూబ్‌కి ఇది ల్యాండ్‌స్కేప్ అనేది బెటర్ కదా! అది సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నాం. సో, నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇంకొకటి కాపీ చేసుకుందాం. కాపీ ఇక్కడ మీకు నెక్స్ట్ సెకండ్ ప్రాంప్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని లాక్ చేసుకోండి సీడీ. ఎందుకంటే సేమ్ సినిమాటోగ్రఫీ, సేమ్ లైటింగ్ ఎఫెక్ట్స్‌తో పాటే వస్తుందనమాట. సో, కాపీ, పేస్ట్ అయిపోయింది. సో, అలాగే థర్డ్ వన్. మీకొక పేరాకి చూపిస్తాను. రిమైనింగ్ ఇంకా మీరే క్రియేట్ చేసుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. సో, టోటల్‌గా మనం అన్ని ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే విస్క్‌లో అయితే ఇచ్చేసాం గదా! ఇప్పుడు మీరు పైకెళ్ళి సో, ఈ 2 ఇమేజెస్‌లో ఏది బావుందో మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అట్ ఎ టైమ్ మీరు ఎన్నైనా చేసుకోవచ్చనమాట సింగిల్ ప్రాంప్ట్‌తో. నేను 2నే జనరేట్ చేస్తున్నా ఎగ్జాంపుల్ మీకు. సో, నాకు ఇది బెటర్‌గా ఉంది కాబట్టి ఇది డౌన్‌లోడ్ కొడుతున్నా. ఇక్కడ డౌన్‌లోడ్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫ్లోలో అయితే మీకు కొంచెం హై క్వాలిటీలో చేసుకోవచ్చు. బట్ కొంచెం టైం తీసుకుంటుంది. నేను అందుకే ఇది ప్రిఫర్ చేస్తున్నా. ఇక్కడ మీకు సీడ్ అనేది మీరు లాక్ చేసుకోవచ్చు కాబట్టి నేను విస్క్‌కైతే మీకు సజెస్ట్ చేశాననమాట. సో, మనకి ఇమేజెస్ అన్నీ రెడీ అయిపోయాయి గదా! నెక్స్ట్ మనం ఏం చేయాలి దానికి విజువల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి వీడియోలాగా. దానికోసం నేను మెటా ఎళ్తున్నా. సో, మెటాలో మీరు ఫ్రీగా చేసుకోవచ్చనమాట. అప్ టు లిమిటెడ్ వీడియోస్ దాకా చేసుకోవచ్చు. సో, మనకి గ్రోక్‌లో 480 పిక్సెల్ సపోర్ట్ చేస్తుంది. ప్రెజెంట్ అదే కాక వాటర్ మార్క్ గూడా వస్తుంది ఫ్రీ యూజర్స్‌కి. సో, అందుకే నేను మెటా సజెస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరైతే క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొట్టి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు 16 సెలెక్ట్ చేసుకొని వీడియో ఆప్షన్‌కెళ్ళి ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ అయితే మనమైతే అప్‌లోడ్ చేయాలనమాట. సో, డౌన్‌లోడ్స్‌కెళ్ళి ఫస్ట్ ఇమేజ్ నుండి ఎగ్జాక్ట్‌గా మీరు ఫస్ట్ ఇమేజ్ నుండి రాండి లాస్ట్ ఇమేజ్ సీక్వెన్సీ దాకా. అది కూడా ఎందుకో మీకు చెప్తాను. ఫస్ట్ ఇమేజ్ నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. సో, నెక్స్ట్ మనం చాట్‌జీపీటీకెళ్ళి పైకొచ్చి ఇక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కిందే మనకు విజువల్ ప్రాంప్ట్ కూడా ఉంటుంది గ్రోక్‌ది. దాన్నే మీరు మెటాయి కూడా యూజ్ చేయొచ్చనమాట. సో, యాక్చువల్‌గా నేను అప్‌లోడ్ చేసిన ఇమేజు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి క్రియేట్ చేశాను కాబట్టి విజువల్ ప్రాంప్ట్ కూడా ఇదే కాపీ చేసుకొని మెటాయికెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి యానిమేట్ కొట్టాలి. మనకి యానిమేట్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. సో, అలాగే నెక్స్ట్ వన్ గూడా మనం అప్‌లోడ్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ గ్రోక్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, అలాగే థర్డ్ వన్ గూడా కాపీ చేసుకుందాం. సో, వన్స్ అది అప్‌లోడ్ అవ్వగానే మనం గ్రోక్ ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ కొట్టాలి. సో, అలాగే రిమైనింగ్ ఇంకా ఈ పేరాలో మనకి ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్ని మీరు ఇమేజెస్ అప్‌లోడ్ చేసి సో, గ్రోక్ ప్రాంప్ట్ యాడ్ చేసి మీరైతే ఒక కంటిన్యూషన్ సీన్స్ అయితే మనకు స్టార్టింగ్ 1 మినిట్ ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ వీడియో అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. సో, ఫైనల్ వన్ కూడా నేను యానిమేట్ కొట్టేస్తున్నా. అయిపోయాయి మొత్తం ఇంకా. సో, మనం పైకెళ్ళి ఒక్కొక్కటైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. చాలా బెటర్‌గా వచ్చింది మెటాయిలో. సో, ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ ఉందా? డౌన్‌లోడ్ కొట్టేసుకోండి. సో, అలాగే సెకండ్ వీడియో. సో, ప్రెజెంట్ మనకు నేరేషన్ రెడీ అయిపోయింది. ఇమేజ్ అండ్ విజువల్ ప్రాంప్ట్స్ కూడా వచ్చేసాయి. సో, నెక్స్ట్ మనం చేయాల్సింది వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవాలి. సో, వాయిస్ ఓవర్‌కి నేను చెప్తాను వన్స్ ఇదంతా డౌన్‌లోడ్ అయిపోయాక. సో, మనకంతా రెడీ అయిపోయాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవాలి. వాయిస్ ఓవర్ అన్నిటికన్నా చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మనకి. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీకి మనం ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వాయిస్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దానికోసం నేను 11 ల్యాబ్స్‌కెళ్తున్నా. 11 ల్యాబ్స్‌లో మనకు నేచురల్ హ్యూమన్ వాయిస్ లాగే ఉంటుంది. టోటల్ ఏ వాయిస్ పడితే మనకు మోనిటైజేషన్ ఇష్యూ అని చాలా మంది భయపడతారు కదా! అందుకే మీరు 11 ల్యాబ్స్‌లో చాలా నేచురల్ తెలుగు వాయిస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో సైన్ ఇన్ విత్ గూగుల్ కొట్టేసేయండి. ఇక్కడ మీ టెంపరరీ మెయిల్స్ ఎలాంటి మెయిల్స్ అయితే వర్కౌట్ అవ్వవు. సో, ఓన్లీ జీమెయిలే వర్కౌట్ అవుతుంది. లేకుంటే యాపిల్ అకౌంట్. సో, జీమెయిల్ సైన్ ఇన్ అయిపోయాను. మీకు 10,000 క్రెడిట్స్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్ ఉందా? టెక్స్ట్ టు స్పీచ్ ఆప్షన్‌కెళ్ళి మనం నోట్‌బుక్ ఎల్ఎల్ఎంలో క్రియేట్ చేసుకున్నాం కదా! నోట్‌బుక్ ఎల్ఎల్ఎంకెళ్ళి ఈ వాయిస్ ఓవర్‌నైతే మనం అక్కడ టోటల్ ఎవ్రీథింగ్ నేరేషన్ ఏదైతే ఉందో అంతా కాపీ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఇక్కడ మీకు 11 సెలెక్ట్ చేసుకోండి మోడల్. ఎందుకంటే ఇక్కడ చాలా నేచురల్‌గా వస్తుంది. ఎక్కడ పాజ్ కావాలి, సాడ్ మూమెంట్ ఎక్కడ, ఎమోషన్ ఎక్కడ, ఎవ్రీథింగ్ మనకు సెటప్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వాయిసెస్ ఉంటాయి మనకు. మీ ఓన్ వాయిస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వాయిస్‌లో నుంచి చేసుకోవాలంటే 480 అనేది పే చేయాలనమాట. ఇక్కడ మీకు సపోజ్ ఇప్పుడు ఆటోమేటిక్‌గా బిల్ట్ ఇన్ వాయిసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ సెకండ్ వన్ పీటర్ అనేది చాలా బెటర్‌గా ఉంది. సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ అయిపోయింది కదా! ఇక్కడ స్టెబిలిటీ ఇవన్నీ మనం ఏం చేంజెస్ చేయకండి. ఇదే బెటర్‌గా ఉంటుంది ఇంకా. సో, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే జనరేట్ కొడదాం. ఇక్కడ బిఫోర్ దట్ మీరు ఎన్హాన్స్ కొట్టండి. సో, చూసారా మనకి ఎన్హాన్స్ అయితే అయిపోయింది కదా! ఇక్కడ కీప్ కొట్టేసేయండి. కీప్ కొట్టి జనరేట్ స్పీచ్ కొట్టండి.
సో, జనరేట్ స్పీచ్ కొడితే మనకు 2 అవుట్‌పుట్స్ అయితే జనరేట్ అవుతాయన్నమాట. దాంట్లో మనం బెటర్ వన్ పిక్ చేసుకోవచ్చు. చూడండి. జనరేషన్ 1, జనరేషన్ 2. సో, ఎగ్జాంపుల్‌గా మీకు ఆటోమేటిక్‌గా జనరేట్ కొడితేనే మీకు ప్లే అవుతుందన్నమాట. నేను పాజ్ చేశాను. సో, మనకు ఇది కూడా రెడీ అయిపోయిందనుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మీరు అన్ని క్లిప్స్ యాడ్ చేసుకోవాలి. సో, దానికోసం నేను ప్రెజెంట్ క్యాప్‌కట్ అయితే యూజ్ చేస్తున్నా. మీరు మొబైల్‌లో క్యాప్‌కట్ కూడా యూజ్ చేసుకోండి. లేకపోతే ఇన్ వీడియో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు వీడియో ఎడిటింగ్. సో, జస్ట్ మనకు యాడ్ చేసి వాయిస్ ఓవర్ యాడ్ చేయడమే అనమాట. మీకింకా 100% మోనిటేషన్ రావాలంటే కొంచెం మంచి మ్యూజిక్ యాడ్ చేయండి. వాయిస్ ఓవర్‌కి సెట్ అయ్యేటట్లు మంచి ఎడిటింగ్ చేయండి. ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు చేసి అప్‌లోడ్ చేస్తుంది కూడా మీకు 100% మోనిటేషన్ అవుతుందనమాట. ఇంకా యూజర్స్ ఇంకా బాగా ఇంటరాక్టివ్‌గా ఎక్కువ సేపు చూడాలనుకుంటే వీడియో, మీరు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలా యాడ్ చేసి మంచి మధ్య మధ్యలో పాస్ యాడ్ చేసి అలా చేసుకోవచ్చనమాట. సో, నేను ప్రెజెంట్ మన వీడియోస్ అన్నీ ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. సో, మనకు ఆడియో అనేది జనరేట్ అవుతుంది కదా! సో, వన్స్ జనరేట్ అయిపోయాక మనం డౌన్‌లోడ్ చేసుకుందాం బెటర్ వన్ను. సో, సెకండ్ వన్ మనకయిపోయింది. సో, దీన్ని మీకు ఎగ్జాంపుల్‌గా డౌన్‌లోడ్ కొడుతున్నాం. సో, మనకు డౌన్‌లోడ్ అయిపోయింది కదా! దీన్నిక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు వన్ బై వన్ అయితే యాడ్ చేయండి. సీక్వెన్స్‌గా యాడ్ చేయండి. మీ సీక్వెన్స్‌కి కొంచెం మిస్ అయిపోయినా కూడా యూజర్స్‌కనేది అర్థం కాకుండా మొత్తం వాళ్ళ వీడియో మీకు స్టార్టింగ్‌లో చూసి స్కిప్ చేసి ఎళ్ళిపోతారు. మీ వీడియో కూడా పడిపోతుందనమాట యూట్యూబ్‌లో ముందుకెళ్ళదు. సో, థర్డ్ వన్ ఇలా వన్ బై వన్ అయితే మీరు చేసుకోవాలనమాట. సో, అన్నీ మనం ఇచ్చేసాం గదా! నెక్స్ట్ వాయిస్ ఓవర్ యాడ్ చేయాలి. సో, గుర్తుపెట్టుకోండి మీకు చాట్‌జీపీటీలో మనం క్రియేట్ చేసుకున్నాం గదా! ఏ ఇమేజ్‌కి, ఏ వీడియోకి, ఏ వాయిస్ ఓవర్ బావుంటుందో అది ఎగ్జాక్ట్‌గా గూడా ఇచ్చింది. సో, మీరు దాన్ని బట్టి కట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం చేసుకోవాలనమాట. సో, నేను ఫస్టు ఇమేజ్ ప్రాంప్ట్‌కెళ్ళాననుకోండి. వాయిస్ ఓవర్ ఏముండాలి? ఈ వర్డ్స్ ఉండాలి. సో, ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఈ విజువల్ అంతా రావాలి. సో, అలాగే సెకండ్ వన్ మనకు ఇది ఉంది కదా! సో, దీన్ని బట్టి ఇలా రావాలనమాట. ఇలా మీరు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు విజువల్స్ ఎలా ఉన్నాయి, వాయిస్ ఓవర్ కూడా దానికి సింక్ అయ్యేటట్టే ఉండాలి. అలా మనకు యూజర్‌కి చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటే ఎక్కువ సేపు చూస్తాడు. మీ వ్యూస్ కూడా చాలా బెటర్‌గా వస్తాయి. ఇలా మీరు చేసుకోవచ్చనమాట. ఇంకా మీరు మధ్యలో ఏమైనా క్లిప్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి రిలేటెడ్ క్లిప్స్. అయిపోయాక మీరు ఎక్స్‌పోర్ట్ కొట్టేసుకోండి.